వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయి కాదు, మూసీ రూపురేఖలు మారబోతున్నాయి అని చెప్పాలేమో నేను. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ప్రారంభానికి తెరలేపింది ప్రభుత్వం. దానికోసం ల్యాండ్ అక్వజిషన్ మొదలుపెట్టింది, దానికి సంబంధించిన నోటీస్ కూడా ఇచ్చింది. అయితే నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో అది మూసీ ప్రాజెక్ట్. సో దానికి సంబంధించి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అంటే అందరూ కూడా స్వాగతిస్తున్నారు. మూసీ రూపురేఖలు మారిపోతున్నాయి అంటే అసలు హైదరాబాద్లో అది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది అని అనుకుంటారు. కానీ అందులో భాగంగానే గాంధీ సరోవర్కి కూడా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. సో దాంట్లో కొత్త ఏముంది అనుకుంటున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి అంటే 450 కుటుంబాలు రోడ్డుకు రావాలి. సో అదేంది, వాళ్ళు ఇప్పటివరకు ప్రభుత్వ భూమిలోనే ఉన్నారు కదా, ఇల్లు ఖాళీ చేసుకోమంటే మీకు వచ్చిన ఇబ్బందులు ఏంది అని నన్ను తిట్టుకున్నారు. కానీ ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ చూడండి. ఈ అపార్ట్మెంట్, సో ఈ అపార్ట్మెంట్లో 450 కుటుంబాలు ఉన్నాయి. సో కొన్ని కుటుంబంలో 10 మంది, కొంతమంది కుటుంబంలో 11 మంది, అండ్ కొంత కుటుంబంలో 1, 2 ఇట్లా. సో ఇందులో దాదాపు 6 నుంచి 7 వేల మంది రోడ్డును పడబోతున్నారు. ఎందుకు తెలుసా? వీళ్ళున్నది ప్రైవేట్ ల్యాండ్ పట్టభూమి వాళ్ళు కొనుక్కొని అండ్ డెవలప్మెంట్ చేసి అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఫ్లాట్ కొనుగోలు చేశారు. దీనికి గవర్నమెంట్కి అస్సలు ల్యాండ్కి సంబంధమే లేదు. సో ఇది ఎఫ్టీఏలో లేదు, బఫర్ జోన్లో అంతకన్నా లేదు. ఇక హైడ్రా ఏమైనా దీన్ని ఆక్యుపై చేయడానికి అవకాశం ఉంటుందంటే అది కూడా లేదు. ఎందుకంటే హైడ్రా వీళ్ళకి క్లీన్ చిట్ కూడా ఇచ్చిందంట. అయినా కూడా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి అండ్ ఇక్కడ గాంధీ గారి విగ్రహం కట్టాలి అని అంటే ఈ ఫ్లాట్లన్నింటినీ ఖాళీ చేయండి అంటూ నోటీసులు ఇచ్చింది. దానికి మీకు నష్టపరిహారం, పునరావాసం కూడా మేము ఏర్పాటు చేస్తాం అంటున్నారు. మరి దానికి ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి వీళ్ళతో కూడా మనం మాట్లాడిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏందనేది చెప్తాం. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో నేనున్నా. సో ఒక 1 వీక్ వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకుంది అండ్ దాంతోపాటు మూసీ రివర్ ప్రాజెక్ట్ మళ్ళీ తెరపైకి వచ్చింది, గాంధీ విగ్రహం పెట్టడానికి ఇక్కడుండే కాలనీ వాసులు అండ్ ఇక్కడుండే అపార్ట్మెంట్ల ప్లేస్ మాకు కావాలి అంటూ నోటిఫికేషన్ ఇచ్చిన తడవాయే లేదు. ఆ తర్వాత నుంచి ఇక్కడ ఉండే ఫ్లాట్స్ అందరికీ కూడా ఒక ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఇది ఎఫ్టీఏలో లేదు, బఫర్లో అంతకన్నా లేదు, ప్రభుత్వ భూమికి దీనికి అసలు సంబంధమే లేదు. అయినా కూడా ప్రభుత్వం తీరు ఎలా ఉంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి నేను ఇక్కడ ఉండే అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. సార్ నమస్తే. నమస్తే, నా పేరు రవీంద్రనాథ్ అండి. నేను డిఫెన్స్లో చేశాను. 15 సంవత్సరాలు డిఫెన్స్లో చేసి చాలా కష్టాలు, ప్రాణాల ప్రణంగా పెట్టి దేశ రక్షణ కోసం మేము ఎంతో నాకులాగా ఎక్సర్స్మెన్ చాలామంది ఉన్నారు ఇందులోని. అందరూ కలిసి ప్రశాంతంగా జీవితం గడుపుదామని ఇక్కడ మేము నిర్ణయించుకున్నాము. మాకు ఇలాగ వస్తుందని మేము ఏనాడుకున్నాం అనుకోలేదు. కానీ సడన్గా ఈ నోటిఫికేషన్ వచ్చి మమ్మల్ని ఇలాగ ఆందోళనకు గురి చేయడం అనేది భావ్యం కాదు. మేము చాలా బాధల్లో పడుతున్నాము. కంటికి నిద్ర లేదు, కడుపు నిండుగా భోజనం చేయలేకపోతున్నాము, చాలా మెంటల్ టెన్షన్తో ఉన్నామండి. ఇటువంటి నిర్ణయం గవర్నమెంట్ వాళ్ళు చాలా ఆలోచించుకొని వెనక్కి తీసుకోవడం ఉత్తమం అండి. మేము దేశాన్ని రక్షించడానికి అని చెప్పేసి మేము ఎలాగైతే పిల్లల్ని కుటుంబాన్ని అందరినీ వదులుకొని మేము దేశానికి రక్షణ గురించి మేము ఎంత పాటు పడ్డామో, కనీసం మా విలువలకి మీరు గవర్నమెంట్గా మీరు మా విలువలకి మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి మమ్మల్ని ప్రశాంతంగా ఉండేటట్టుగా చేయవలసిన బాధ్యత ప్రతి గవర్నమెంట్కే ఉంది. ఇంత నిరంకుశంగా మీరు పొమ్మంటే మేము ఎక్కడికి పోతాం? మాకు ఇప్పుడు ఎవరు కూడా ఏంటంటే మాకు లోన్లు ఇవ్వరు. మాకున్న ఒకటే ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీని మేము కాపాడుకుంటూ ప్రశాంతమైన జీవితం గడుపుదాం. పిల్లలు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను. మా అబ్బాయి కూడాను డిఫెన్స్లోనే ఆర్మీలోనే చేస్తున్నాడు. ఆయన జమ్మూ కాశ్మీర్లోని ఆయన ఈ మన జమ్మూ కాశ్మీర్లోని ఆయన టెర్రరిస్టుతోటి చాలా ప్రాణాల పణంగా పెట్టి టెర్రరిస్టులతో ఫైటింగ్ చేసుకుంటూ వాళ్ళు దేశాన్ని రక్షించాలన్నది సదుద్దేశంతో వాళ్ళు బాధలు పడుతూ ఉంటూ మమ్మల్ని ఇక్కడ పెట్టి మేము కూడా మా బాబు ఎలా ఉన్నాడు ఏంటో అనే టెన్షను, ఆ టెన్షన్తో పాటు ఈ టెన్షను కూడా ఇక్కడ ఎప్పుడు ఖాళీ ఏం చేస్తారో ఏంటో అని మమ్మల్ని కూడా ఇలాగ ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇలాగ రకరకాలుగా ఏంటంటే గవర్నమెంట్ మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇలా ఖాళీ చేయించడం అనేది కరెక్ట్ కాదు. ఎంతో ఇప్పుడు మూసీ నది అనేది వాటర్ చాలా పాడైపోయిందండి. అది ఎప్పటి నుంచో రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ చేయాలి అని ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా అపోజ్ చేయరు. కానీ గాంధీ విగ్రహం కోసం మిమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి అని ఒక నోటిఫికేషన్ ఇవ్వడం, సో ఎప్పుడైనా మీతో కూర్చొని మాట్లాడిన సందర్భం ఉందా? దీని గురించి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చేసారా?
నాయకులు అసలు వచ్చి మాతో సంప్రదించి మేము ఎన్నుకున్న నాయకులే కదండి. మాతో మమేకమయ్యి ప్రతి నాయకుడు మా దగ్గరికి వచ్చి, "ఏవండి ఇలాగ ఉంది. మా ప్రాజెక్ట్ ఇలా ఉంది. మీ అందరికీ సమ్మతిని ఒక సభ పెట్టి మాతో మాట్లాడి మా యొక్క అభిప్రాయాలు సేకరించి ఆ తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ అండి. వాళ్ళు ఎన్నో మీటింగ్‌లు పెడుతున్నారు. వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే మొండిగా ప్రవర్తించి మమ్మల్ని ఏదో రకంగా భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఇక్కడ ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. గాంధీ గారు మాకందరికీ కూడాను మన దేశానికి ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన మహానుభావుడు ఇప్పుడు ఆయన్ని ప్రతి ఇప్పుడు మనవళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఏ మెసేజ్ ఇస్తాం? గాంధీ గారు అంటే మనల్ని అందరినీ ఖాళీ చేయించారు. ఆయన బొమ్మ నిలబెడతారట. గాంధీ గారి ఆశయాలతో మేము నేర్చుకున్నది ఇది కాదు. గాంధీ గారు నేర్పించే చాలా ఉంది. ప్రజల్ని ఎంతో చక్కగా మనం కాపాడుకోవాలి. ప్రజలకి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ప్రజలు మంచి చెడ్డలు చూడాలి. అప్పుడే గాంధీ గారికి ఆయనకి మనసు శాంతిస్తుంది. అటువంటిది ఏంటంటే అటువంటి గాంధీ విగ్రహానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ బతుకున్న ప్రజల నుంచి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. గాంధీ గారు మన గురించి ఎన్నో చేశారు. ఆయన చేసిన దాన్ని పక్కన పెట్టేసి కేవలం మీ స్వార్థం గురించి మీ ఆలోచనలు మీ దురాలోచనలతోటి మీరు ముందుకొచ్చి ఇలాగ ఏదో పవర్లో ఉన్నాము, గవర్నమెంట్లో ఉన్నామని చెప్పేసి మీ ఇష్టానుసారంగా చేసుకోవడం అనేది ఇది ఎవరూ కూడా సమ్మతించరు. రేపొద్దున మీ ఇంటికి వచ్చి మేమే ఇలాగ చేసామనుకోండి, రేపొద్దున మా వాళ్ళు మేమే పవర్లో ఉండి మీ ఇంటికి వచ్చి మీరు చేస్తే మీరు ఇలాగే ఒప్పుకుంటారా? మీరు ఎలాగ అపోజ్ చేస్తారు? మీ ఇంటిని మీరు కాపాడుకుంటారు, మీ ఫ్యామిలీని కాపాడుకుంటారు. అలాగే మేము కూడా మమ్మల్ని కూడా మీరు ఇప్పుడు ఒక రాజు మంత్రి మీరు ఎలాగైతే చెప్పుకుంటున్నారో ఒక రాజు మంత్రిగా చక్కగా ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకొని మమ్మల్ని కాపాడే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి. మీరు బ్యూటిఫికేషన్ కానీ గాంధీ విగ్రహం పెట్టడానికి కానీ మేము ఎప్పుడూ కూడా మేము దానికి ఎగెన్స్ట్ కాదు. మేము దానికి సపోర్ట్ చేస్తాం. మా సహాయ సహకారాలు ఉంటాయి. మమ్మల్ని ఉండనివ్వండి. మా తరపు నుంచి కూడా మేము కూడా ఒక బ్యూటిఫికేషన్ మేము ఒక భాగమే. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి మంచిగా చేయండి. ఆయన అన్ని రకాల అబద్ధాలు చెప్పుకొని ఆయన పాలన నుంచి ఏదో రకంగా సాగించాలని, ఆయన మనుగడ నిలబడాలని ఏదో రకంగా అడ్డదారులు తొక్కుతూ ఏదో రకం వాళ్ళ పెద్ద నాయకుల్ని మభ్యపెడుతూ వాళ్ళని నమ్మిస్తూ ఏదో రకంగా ఆయన నుంచి సాగిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది నిరంకుశ పాలన, ప్రజాపాలన కానే కాదు. మీరు చెప్పినంత మాత్రం ప్రజాపాలన కాదు. అందరూ కొన్ని కళ్ళు మూసుకొని అయితే లేరు. స్కూల్లో ఉండాల్సిన పిల్లలు నిరసన కార్యక్రమాలు చేసే పరిస్థితి వచ్చింది. సో పార్ట్రిడ్జ్ అపార్ట్మెంట్ లో ఒకసారి పిల్లలు చూసిరా చాట్లు పట్టుకొని ఫ్లకార్డులు పట్టుకొని మా ఇల్లు మాకు కావాలి అంటూ స్కూల్ బంద్ పెట్టి మరీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఏ పిల్లల్ని కదిపినా వాళ్ళు ఏడ్ చేస్తున్నారు, మా ఇల్లు మాకు కావాలని. సో ఇంత చిన్న ఏజ్ లో గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది పిల్లలకు అర్థమవుతుంది అని అంటే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్ ఆంటీ. స్కూల్కి వెళ్ళేదా ఇవాళ? లేదంటీ. ఎందుకు? స్కూల్కి వెళ్ళి ఏం లాభం ఆంటీ? మాకు ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ కష్టమని స్కూల్ మానేసి మేము ఇట్లా ఫ్లగ్ కార్డ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు ఇవాళ మీరు అసలు ప్లకార్డ్ చేస్తున్నారు? ఇవి చూసైనా రేవంత్ రెడ్డి సార్ కొంచెం మమ్మల్ని వదిలేస్తారని. ఏం చేశారు రేవంత్ రెడ్డి సార్? మా ఇల్లుని తీసుకుంటున్నారు, మా ఇల్లులని తీసుకుంటున్నారు. సో ఇక్కడ మీకు ఎలాంటి memories ఉన్నాయి? చాలా మెమరీస్ ఉన్నాయి ఆంటీ. నేను ఈ ఇల్లు కొని 1 year అయింది. మా ఫ్రెండ్స్, మా స్కూల్ వల్లనే మేము ఇక్కడ షిఫ్ట్ అయినాం అనమాట. ఇప్పుడు మమ్మల్ని రోడ్ మీద పడేసి గాంధీ స్టాచ్యూ కడదామంటే మాకు చాలా బాధగా ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నాను రేవంత్ రెడ్డి సార్? మా ఇల్లులని వదిలేయండి ప్లీజ్. నీ పేరేంటి? విరాట్. సో నువ్వు ఏ స్కూల్ ఏం చేస్తావు? నేను గురుకుల్ 8th క్లాస్. వెళ్ళేది ఎవరైనా స్కూల్? లేదు. అంటే ఇక్కడ మేము ఇల్లు ఇష్టంతో కొనుక్కున్నాము. రేవంత్ రెడ్డి సార్ ఇట్లా కూడగొడుతుందంటే మేము ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే ఇంట్లోనే ఉండాలి కదా. సో అక్కడికి వెళ్ళి మేము ఏం చేస్తామని అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తుండో తెలియదు. ఒక కామన్ మ్యాన్ నుంచి పెద్ద చైర్లో కూర్చోగానే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారంటే మేము ఓటు కూడా వేయము. ఇప్పుడు బీజేపీకి మనం ఓటు చేస్తే ఇప్పుడు మా మమ్మీ కార్పొరేటర్, అక్కడ బీజేపీ రాగానే డెవలప్మెంట్ అయింది, రోడ్స్ చేశారు జీడిమెట్లో. సో ఇక్కడ మేము ఓటేసింది కూడా మంచి చేస్తారనే. సో ఇట్లా చేయకుండా మూసి అంతా పక్కన అదంతా క్లీన్ చేసి ఇక్కడనే ఎందుకు కట్టాలి? అసలు గాంధీ వాళ్ళ మునిమని వాళ్ళు కూడా ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడము, మీ స్టాచ్యూ కట్టి ఏం చేస్తారు అని అంటున్నారు. సో రేవంత్ రెడ్డి ఎందుకు కట్టాలి? రేవంత్ రెడ్డికి ఏమన్నా గాంధీ ఏమని చెప్పిండాకి ఇట్లా కట్టమని? ఎందుకు ఇట్లా చేస్తారో తెలియదు. ఒకవేళ కడతా ఇక్కడ నుంచి అంటే ఇక్కడికి రమ్మని
బుల్డోజర్ని రమ్మనండి చూసుకుందాం అప్పుడు అంతే. అసలు ఎందుకు ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది అనిపిస్తుంది అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డికి ఏమైనా పగలున్నాయేమో మా మీద. ఎందుకు ఇట్లా చేస్తుర్రో, చిన్న చిన్న పిల్లలు ఇట్లా చేస్తుర్రు. మేమందరం కష్టపడి ఇట్లాంటివి చేస్తుంటే ఇల్లు కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మా డ్యాడీ బిజినెస్ ఇక్కడనే ఉంది. మా స్కూల్ ఇక్కడనే ఉంది. మేము ఇక్కడికొచ్చిందే ఈ ఎన్విరాన్మెంట్, గ్రీనరీ అండ్ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని బాగుంటాయని. సో వచ్చి 1 ఇయర్‌లోనే మా అక్క వాళ్ళు ఇక్కడనే షిఫ్ట్ అయిపోయారు. మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడనే షిఫ్ట్ అయిపోయారు. అందరం ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంటే నోటీస్ పంపించిర్రు. నోటీస్ పంపియంగానే అయినా మేము చూడలేదు. నోటీస్ పంపించినా గూడా ఏం చేస్తారో అనుకోలేదు. ఇట్లా నోటీస్ ఈ హౌస్ గురించి అనుకోలేదు. సో ఈ హౌస్ ఎందుకు కూలగొడుతుర్రో మాకు తెలుస్తలేదు. సో ఇట్లాంటివి చేస్తే అసలు ఓటే ఎయ్యొద్దు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఇట్లాంటివి చేస్తుండంటే మేము అసలు ప్రజలకు మంచి చేస్తాడనే మేము ఓటేసింది. సో డెవలప్‌మెంట్ జేయాలంటే వేరే వేరే ల్యాండ్స్ గూడా ఉన్నాయి. మూసీ పక్కన మూసీనే క్లీన్ చేయట్లేరు. అసలు కొంచెమన్నా లాజిక్ ఉంటే గదా! ఇక్కడ చిన్న పిల్లల్ని మీరు ల్యాండ్ వేరే ఇయ్యొచ్చు. అసలు రేవంత్ రెడ్డికి కొంచెం లాజిక్ ఉంటే ఇక్కడ మీరు మార్చండి ఇల్లుని. లాజిక్ లేకుండా ఇంతమంది ఫ్యామిలీలని చంపేస్తే ఆయనకేమొస్తది? కావాలంటే రమ్మనని చూసుకుందాం అంటున్నా అంతే. నీ పేరేంటి నేను సూర్యాంష్ ఏ క్లాస్ నువ్వు సూర్యాంష్ 5th క్లాస్. స్కూల్కి ఎందుకు వెళ్ళలే సూర్యాంష్ ఇవాళ ఎందుకంటే ఇప్పుడు ఈ సీఎం సార్ ఇది గాంధీ స్టాచ్యూ కోసం ఇది డిమాలిష్ చేయడానికి నోటీస్ పంపించిండు. కానీ గాంధీ స్టాచ్యూ తోటి ఏం రాదు కదా! ఆనర్ కూడా ఏం రాదు. అండ్ ఈ 5,000 క్రోర్స్ ఎందుకు యూజ్ చేస్తాండు? ఇప్పుడు అప్పు తీసుకొని 5,000 క్రోర్స్ యూజ్ చేస్తాండు. ఇది మనం మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్ మనమే మళ్ళీ కట్టాలి. ఇది నా క్వెషన్. ఎందుకు స్టాచ్యూస్ కావాలి? అండ్ మ్యూజిక్ ప్యూరిఫికేషన్ చేస్తా అన్నాడు. కానీ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు టిప్పుకాన్ బ్రిడ్జ్ దగ్గర గ్రీన్ నెట్స్ పెట్టిండు. ఎందుకంటే చెత్త పోయొద్దని. కానీ పీపుల్ దాని పైన నుంచి కూడా చెత్త ఇస్తాండ్రు. అండ్ ఇది నెట్ కట్ చేసి కూడా ఇసిరేస్తాండ్రు చెత్త. అది నా క్వెషన్. ఎందుకు ఈ స్టాచ్యూ కావాలనేది. సో ఎన్ని డేస్ నుంచి మీరు ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నారు 10 days. 10 డేస్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు నీ పేరేంటి నా పేరు పరి. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉండే గాంధీ స్టాచ్యూ మనము ఏ ప్లేస్లోనే కట్టచ్చు. లైక్ ఒకవేళ మనము ఎక్కడైనా కట్టచ్చు. తెలంగాణ అనేది చాలా పెద్ద ఏరియా. కానీ మన ఉండే ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్స్ని సేమ్ ఇట్లే సేమ్ కమ్యూనిటీ, సేమ్ ఫ్రెండ్స్, సేమ్ నేబర్స్తో మళ్ళీ వేరే ప్లేస్లో కట్టలేము. అదే సో అసలు ఎందుకు గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎలాంటి మెమరీస్ ఉన్నాయి అసలు ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని నైబర్స్ని విడిచి వెళ్ళగలుగుతారా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మేము 8 to 10 years నుంచి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ నాకు లైక్ అపార్ట్మెంట్కి వచ్చిన వెంటనే మేము ఫ్రెండ్స్ అయిపోయినాము. చాలా ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్ ఉన్నాం, బెస్ట్ ఫ్రెండ్స్గా. ఇప్పుడు ఇవి వదిలేసి వెళ్ళాలంటే మాకు అవ్వదు. అట్లా మేము ఈ నుంచి కొంచెం కూడా మూవ్ అవ్వము. సో మరి పీస్ఫుల్గా మూవ్ చేయాలి అని ఆలోచిస్తున్న గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వాళ్ళు ఇవి కొంచెం లైక్ స్టాప్ చేస్తే మంచిగా ఉంటుంది. మాకు ఒకటే కాదు, ఇప్పుడు వేరే ప్లేసెస్ని డెవలప్ చేస్తే కూడా బాగుంటుంది. ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఆల్రెడీ మొత్తం డెవలప్డ్ అయి ఉంది అపార్ట్మెంట్ కమ్యూనిటీ. మూసీ రివర్ కొంచెం క్లీన్ చేయొచ్చు వాళ్ళు, డెవలప్ చేయొచ్చు రివర్ని కూడా. వాళ్ళు అపార్ట్మెంట్ ఆల్రెడీ డెవలప్డ్ అయినది ఇంకా చేయలేరు వాళ్ళు. ఇంకా ఎవ్వరు ఇప్పటివరకైతే రాలేదండి. జస్ట్ పేపర్ నోటిఫికేషన్‌లో మాత్రమే చూసాము. అది గూడా మేమేం పంపించలేదు అనేసి అంటున్నారు. అంటే మాకేమనిపిస్తుందంటే జనాలు ఎడ్యుకేట్ అవుతున్నారు. ఈ ఇష్యూ మీద పోరాటం చేస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితాయో అని చెప్పేసి జనాలను మ్యానిపులేట్ చేస్తున్నారండి. మేము అలా అనుకుంటున్నాం. అసలు గాంధీజీ అహింస మార్గాన్ని ఎంచుకున్నారు అవునండి. ఫ్రీడమ్ని అందరికి తీసుకొచ్చారు మరి ఇచ్చుకొచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తుందని అనిపిస్తుంది హింసా మార్గాన్ని ఎంచుకుంటుందండి. పేరుకే గాంధీ స్టాచ్యూ కావాలి. ఆయన సిద్ధాంతాలు అవసరమే లేదు అన్న చందంగా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడొచ్చిన గవర్నమెంట్. ఎందుకంటే వచ్చి 2½ ఇయర్స్ అవుతుంది. 2½ ఇయర్స్ నుంచి హైదరాబాద్ మీద విరుచుకుపడుతున్నారు ఆయన. ఎప్పుడు చూడు ఎవరిని కదిలించినా ఏదో ఒక ఇష్యూ గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తానే ఉన్నారు. సో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకు అహింసా మార్గాన్ని ఎంచుకోవట్లేదు? ఎందుకు హింసా మార్గంతోటి పోతున్నాడు? కానీ మేము మాత్రం గాంధీ సిద్ధాంతాలను మాత్రమే ఫాలో అయ్యి ముందుకెళ్తామండి. ఎంత దూరమైనా వెళ్తాం. మా ఇల్లుని మేము సాధించుకోవడానికి, కాపాడుకోవడానికి
మేము మాత్రం అహింసా మార్గంలోనే పోతాం. రేపు పొద్దున బుల్డోజర్‌లను తీసుకొచ్చినా గూడా గాంధీజీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. మేము ఆ బుల్డోజర్ టైర్‌ల కింద మేము పడుకుంటామండి. చంపేసుకొని మా సమాధుల మీద మీరు ఏమైనా చేసేసుకోండి. సో గతంలో కూడా ఈ ల్యాండ్ గవర్నమెంట్ లాక్కోవాలని ప్రయత్నం చేసింది. హైడ్రా పేరు చెప్పింది. కానీ హైడ్రా కూడా క్లీన్ చిట్ ఇచ్చింది మీకు అని విన్నాను. అవునండి. మాది బఫర్ జోన్‌లో లేదు. ఎఫ్‌టీఎల్‌లో లేదు. దేని కిందకి రాదు. పక్కా ల్యాండ్ అండి ఇది. నేను చెప్తున్నాను కదా! ఎస్‌బీఐ గవర్నమెంట్ బ్యాంక్ మాకు లోన్స్ ఇచ్చింది. లోన్స్ ఇచ్చింది అంటేనే ఎలాంటి లిటిగేషన్ లేదు. సో, ఎలాంటి లిటిగేషన్ లేని ప్రైవేట్ ల్యాండ్ కావాలని నువ్వెలా నోటిఫికేషన్ జారీ చేస్తావు? అంటే ఎవరికి బెనిఫిట్ కోసం ఇదంతా చేస్తున్నారు గవర్నమెంట్? అర్థం కావట్లేదు.